ఈ రోజు మన వెంకట సాయి శ్రీ వృద్ధాశ్రమం సేవా సంఘంలో ఉన్నాము. ఇక్కడ వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. ఇక్కడ అలా ఎంతమంది ఉన్నారు, ఈ ఆశ్రమంలో ఎలా నడుపుతున్నారు ఏంటనేది కూడా మనం ఇల్లు చూస్తుంటే వాళ్ళ పిల్లలు ఉద్యోగస్తులు ఉన్న స్థాయి ఉద్యోగాల్లో ఉన్నారు. ఒక వ్యక్తి అయితే ముంబై నుంచి వచ్చి ఈ వృద్ధాశ్రమంలో గడుపుతున్నారు. మరో వ్యక్తి వస్తుంటే వాళ్ళు పిల్లలు ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్నారు అని చెప్తున్నారు. అసలు ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో ఈ సేవా సంఘం తరపున ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఈ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ భోజన వసతి ఎలా ఉంది, ఇక్కడ నిర్వహించే అయ్యప్ప రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వృద్ధులు ఉన్నారు, ఈ వృద్ధాశ్రమం ఎలా నడుపుతుంది, ఇక్కడ వాళ్ళకి సౌకర్యాలు ఎలా అందిస్తున్నారు అని చెప్పేసి తెలుసుకుందాం. వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ సార్థక బాధలు ఏంటనేది కూడా మనం వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. రండి వెళ్దాం. మమ్మగారు భవానీపురమే. ఒక అబ్బాయి కాకినాడలో చేస్తాడు మేనల్లుడు, ఒక అబ్బాయి షిరిడీలో చేస్తాడు. ఇక్కడ ఉంచారు నన్ను. మరి వాళ్ళు ఇస్తారు. మీకు ఇప్పుడు ఇక్కడ బాగుందా, ఇంటికాడ బాగుందా? ఇక్కడే బాగుంది, బాగుంది. చూస్తారు, బాగానే చూస్తారు. మామగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీది ఏ ఊరు? ఈ ఊరే. నా కొడుకు చనిపోయాడు, అమ్మగారు బాగా చూసుకుంటుంది. ఇక్కడే ఉంటున్నా 5 ఏళ్ళు నేను వచ్చి. 5 ఏళ్ళ నుంచి మీకు చూసుకుంటున్నారు. కొడుకులు ఏం చేస్తారు? ఒక్కడే కొడుకు చనిపోయాడు. పిల్లలు ఉండారు కానీ ఆడపిల్లలు కూడా 2 చనిపోయారు. ఆ బాధ తట్టుకోదాకా ఏడొచ్చి దిగులు భరించ ఉండారు కానీ వాళ్ళు ఎవరు చూడరు. ఏం లేదు, ప్రకాశం జిల్లా మాది. ఏం లేదు అప్పుడు రోజుల్లో. విజయవాడ వచ్చాము, ఏదో బతుకుదామని. కొడుకు పోయాడు. ఇది నా పరిస్థితి. నేను అమ్మగారి దగ్గర వచ్చి ఉంటున్నా. 5 అన్ని వారి. మాదేం లేదు, అంతా అమ్మే చూసుకుంటారు. బాగా చూసుకుంటారు. అన్ని కూరలు కానీ అన్నాలు కానీ బంగారులాగా పెడుతున్నారు. మాకేం ఇబ్బంది లేదు. అమ్మా మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? విజయవాడేనమ్మా. నాకు 3 కూతుళ్ళు, ఒక కొడుకు చూడడు. ఎక్కడ ఉంటాడు, ఉద్యోగమే. భర్త ఉండడు, ఆయన చూడడు. అందరినీ వదిలేసి అమ్మ దగ్గరికి వచ్చా. అమ్మే చూసుకుంటది. ఏదైనా అవి వచ్చినా పై వచ్చినా, బట్టలు కానీ ఏదైనా భోజనం కానీ ఏది లోటు లేదమ్మా మాకు. ఇక్కడ అన్ని బాగా ఉన్నాయి, బాగా చూసుకుంటున్నారు. చూడకపోవడానికి కారణం మాకు రైల్వే ఉద్యోగమే. ఆయనకి నాకు గొడవ వచ్చి పిల్లలు పెళ్లి చేయమన్నానని, ఆడపిల్లలు 3 పుట్టారు. నేను పెళ్లి చేయను అని మీకు నేనే పెళ్లి చేసుకున్న పిల్లలు ఎక్కడ. నేనే ఎట్టగొట్ట పెళ్ళిళ్ళు, వాళ్ళు ఫ్యాన్సీ షాప్ కానీ అక్కడికన్నా ఇక్కడికన్నా వెళ్ళి పనులు చేసుకుంటే ఆ డబ్బులు పెట్టి పిల్లలు పెళ్లి చేశాను. చిన్న కూతురు దగ్గర ఉంటున్నాను. ఆమెకి నాకు గొడవ వచ్చి ఆశ్రమం వచ్చేసాను. నేనా 4 సంవత్సరాలు మట్టి ఉంటున్నానమ్మా. మా అబ్బాయి లేడు, 3 లేడు, కొడుకు లేడు. ఒక ఆడపిల్లే లాస్ట్ ఆమె చూసుకునేది. ఆమెకి నాకు గొడవ వచ్చి నేను హాస్టల్కి వచ్చేసాను. అమ్మే చూసుకుంటుంది అన్ని. మాకు ఏదైనా అమ్మే చూసుకుంటుంది. బట్టల కానించి తిండి కానించి అన్నీ చూసుకుంటుంది. ఏది లేకపోయినా సరే అడుగుద్ది. భోంచేశారా అని అడుగుద్ది. ఇప్పుడు మీ పిల్లలు మీకు ఫోన్లు చేస్తూ ఉంటారా? ఆ చిన్న దగ్గరికి వెళ్తుంటానండి, ఎప్పుడన్నా వెళ్తుంటా. ఎవరి దగ్గరికి వెళ్ళినాం, ఎవరిని చూడడం. చిన్న కూతురు దగ్గరికి వస్తూ ఉంటా. అమ్మ చూసిరా మీ అమ్మాయిని అంటది. అమ్మ కాడ బాగా చూస్తుంది, మా పాపని అమ్మ కాడ చూస్తుంది. మాకు బాగుంది అమ్మ, ఇక్కడే బాగుంది ఇంటికన్నా. 4 కూరలు అన్నీ ఉంటాయి ఇక్కడ. బట్టలు కాంచి అన్నీ ఉంటాయి, బాగా చూసుకుంటారమ్మ. మీ పేరేంటి? మా పేరు కాంతమ్మ.
మీది ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఊరేనమ్మా, కేబిన్ కాలేజీ దగ్గర. కేబిఎన్ కాలేజ్ దగ్గర. మీ పిల్లలు ఏం చేస్తారమ్మా? ఒక బాబు బట్టల కొట్లో ఉంటాడు, ఒక బాబు ఏమో బైండింగ్ ఆఫీసు, ఒక ఆయన ఓటర్కి పని. అందరు బాగానే ఉన్నారు. మిమ్మల్ని చూసుకోవట్లేదా మరి ఇక్కడ? చూస్తాను నాన్న, నేను కావాలని వచ్చేసాను. కోడలతో ఇసుక్కోలేక. కోడలు తీసుకోలేక? కొడుకులు మంచోళ్ళే నాన్న. కానీ కొడుకుల మీద ఉన్న ప్రేమ కోడల మీద ఉండదు. ఎందుకంటే నాన్న, వాళ్ళు మనం చూడాలి కదా నాన్న, వాళ్ళు మనం చూడాలి. మన పిల్లలు మనం చూస్తున్నాము, వాళ్ళకి ఉండాలి కదా. ఎవరు కాదు, ఒక్కోళ్ళే తత్వాడు మంచోళ్ళే. మరి ఏదో కోళ్ళ దగ్గర కొడుకుల దగ్గర ఉండొచ్చు కదా మీరు? నాకు ఉండాలనిపించలేదమ్మా. ఎవరో చెప్పారంట మా పెద్ద అబ్బాయికి బాగా చూస్తారని. అమ్మా నీకు ఎందుకు దాంతో పోరు, నువ్వు హాయిగా అక్కడ ఉండని పెద్ద అబ్బాయి చేర్చాడు. పెంచినప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, ఏంటి వృద్ధాప్యం వచ్చినప్పుడు కొడుకులు చూడకపోతే మీ పరిస్థితులు ఎలా ఉంటుంది ఇప్పుడు? అదే బాధ లేదు, బాగానే ఉన్నాయి. ఇక్కడే బాగుంది నాకు, నాకే లోటు లేదు, బాగానే ఉంది. నెలకోసారి వెళ్తాను, వెళ్ళి చూసి వచ్చేస్తాను ముగ్గురిని. చూసి వచ్చేస్తారు. నాకే బాధ లేదు, ఇక్కడ బాగానే ఉందమ్మా. నాకు ఒంట్లో బాగోపోయి నేను ఫిట్స్ వచ్చి పడిపోతే అప్పటికప్పుడు డాక్టర్ని తీసుకొచ్చి ఇంజక్షన్ చేయించారు. ఎక్కువ మాట్లాడలేను నాన్న. నమస్తే అమ్మా. ఎవరు లేరు నాయన. ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి వచ్చిన. పిల్లలు ఏ ఉద్యోగాలు చేస్తారు? లేరమ్మా, పిల్లలు లేరు. లేరు, ముసలాయన చచ్చిపోయిండు. హైదరాబాద్ లో అంత ఉండే భూమి మా ఆడబిడ్డ తీసుకున్నది, నన్ను నాగం చేసింది. నీకు ఇల్లు ఇమ్మని నేను అడిగినందుకు, నీకు ఇల్లు ఇవ్వ ఏమివ్వా, సప్పుడు చేయకుండా ఒకడు కూర్చో, ఏం లేదు, లేదంటే కిరాయికుండు నువ్వు అంటుంది మా ఆడబిడ్డ. నేను పంచాయతీ పెట్టుకున్నా, ఎందుకు నువ్వు ఇవ్వమని అంటే, గొడవ పెట్టుకొని మా అల్లుడు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టిపోయిండు అయ్యా అమ్మవారి గుడి దగ్గర. అమ్మ పోలీస్ ఆయన తీసుకొచ్చి ఎడ పెట్టిపోయింది. అమ్మ మంచిగా చూసుకుంటుంది అమ్మ. సంవత్సరం అయి నేను ఇక్కడికి వచ్చి మంచిగా చూస్తున్నది. పిల్ల జల్ల లేరు, ముసలాయన చచ్చిపోయిండు. అట్లా అని బాగానే బతుకుతున్నా నాన్న అక్కడ. ఆటోలో తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు వాళ్ళు? ఆటోలో తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోయిండు. ఏ సమాధానం లేదు, ఫోన్ చేద్దామంటే నెంబర్ లేదు. మరి ఇప్పుడు నీకు తీసుకెళ్లి మీ ఊర్లో వదిలిపెడితే మీరు వస్తుంటారు అక్కడ? లేదమ్మా, ఆడబిడ్డలు చూస్తారా? చూడరు కదా. మన పుట్టింటోళ్ళు అంటే ఎవడన్నా చూస్తారు, పుట్టింటోళ్ళు లేరు కదా. పిల్లలు ఎవరు చూస్తారు? వాళ్ళ సంసారాలు ఆడుకుంటాయి, వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకుంటారు, మనల్ని చూస్తారా? అట్లా వదిలిపెట్టేసి వెళ్ళిపోయిండు జాగా ఈమన్నందుకు. మీ అల్లుడు వదిలేసారా లేకపోతే? అల్లుడు అంటే సొంత అల్లుడు లేరు, నాకు పిల్లలు లేరు కదా. సొంత అల్లుడు మేనల్లుడు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టిపోయాడు. ఏ ఊరు సొంత ఊరు? అసలు ఊరు మాది అక్కడ, అదేదో ఊరు ఉండేనమ్మా, పల్లెటూరు ఉండే. ఆ పట్టణంలో బతకటానికి వెళ్ళాం. ఇక అక్కడ ముసలాయన చచ్చిపోయిండు, ఇద్దరు పిల్లలు పుట్టిపోయిండ్రు. ఇక అప్పటి తాగుళ్ళో పడ్డాడు ముసలాడు, తాగి ఆయన చచ్చిండు. ఇక నేను ఇట్లా బతుకుతా ఉంటే ఇటు చేసిపోయిండు. మేనల్లుడే, సొంతం అల్లుడు కాదు ఆయన. ఏదో బతుకు, ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా చూసుకుంటుంది అమ్మ, మంచిగా చూసుకుంటాం. మాకు ఏ లోటు లేదయ్యా. నేను పోతే కూడా అమ్మనే చూసుకోవాలి, ఇంకెవరు లేరు. అమ్మనే నా గతి, ఇంకెవరు ఉంటారు చెప్పయ్యా, ఏం చేద్దాం ఇక. మీది ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ లో చిన్న అబ్బాయి ఉన్నాడండి, అక్కడ ఉన్నా. హైదరాబాద్ నుంచి వచ్చారు. మీరు వచ్చి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 4 నెలలు అయింది. 4 నెలలు అయిందా? మీ పిల్లలు ఏం జాబులు చేస్తుంటారు? మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెండో అబ్బాయి. చిన్న ఆయన అక్కడ హైదరాబాద్ లో. మీ ఏ ఊరు సొంత ఊరు? మాది కడప జిల్లా. కడప జిల్లా. మిమ్మల్ని మరి కాల్ చూడలేదా? కొడుకులు దూరం చేశారు? మంచోళ్ళే, కోడన్లే. అని ఇక్కడ బస్సు ఎక్కించినాడు ఆమె దగ్గరికి పొమ్మని. ఆమె ఫోన్ చేసి ఎత్తలే. సర్లేని ఆటో వాళ్ళని అడిగితే, ఇక్కడెక్కడన్నా ఉద్దాసం ఉంటే చూపించండి అమ్మ అంటే వచ్చిన. వస్తే ఇంకా అమ్మ మీరు ఉంటారా ఉండలేను అంటే, లేదమ్మా ఉంటా నేను, మీకేం ప్రాబ్లం ఉండదు నా వల్ల అని చెప్పి 4 నెలలు అయింది వచ్చి. ఈ రోజు కాల్ కానీ కొడుకులు ఫోన్ చేయట్లేదు? నేను చేయలే, వాళ్ళు చేయలే. ఎక్కడ ఉన్నారనేది కూడా వాళ్ళు. ఇంకా నాకు బాగుందమ్మా. మరి వాళ్ళ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉన్నాయా? నేను ఫోన్ చేసి కనుక్కోనా మరి మీ అబ్బాయి? తల్లిదండ్రులకు ఎందుకు చూడట్లేదు? మీ ఉద్యోగాలు చదివించి, కష్టపడి చదివించి ఎందుకు నా గురించి వాళ్ళు బాధపడాలా? మనం ఎక్కడైనా ఇదే ఒక పూట తిని ఒక పగులు పడుకొని ఒక పగులు
రాత్రులు కష్టపడి పగుళ్ళు కష్టపడి మీరు ఇంతవరకు చేసి వాళ్ళు ఉన్న స్థాయి ఉద్యోగాల్లో ఉండి కూడా మీలాంటి తల్లిదండ్రులు చూడనప్పుడు వాళ్ళ ఉద్యోగాలు ఎందుకు? పోనీలేండి వాళ్ళ బాగుండని, నాకేమీ ఇది లేదు బాగుండ. ఇక్కడ వచ్చినాకనే నాకు అంత మనశ్శాంతిగా ఉంది. ఇవాళ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టిన తర్వాత కొడుకులు ఉన్న స్థాయిలో ఉండి కూడా మిమ్మల్ని చూడకపోతే మీ బాధ వర్ణాతీతం కదా. ఇవాళ కాళ్ళు కూడా చూడలేదు అసలు, అమ్మ కాళ్ళ దగ్గర రాని కదా. ఆమెనే మంచిదిగా మళ్ళా చదివింది, జాబ్ కూడా చేసింది కొన్నాళ్ళు. నేనే వద్దనుకోని ఇంకా వచ్చేసిన. ఏదో వచ్చినప్పటి నుంచి నాకు బాగుంది, నాకేమిది లేదు. అమ్మగారిని బాగా చూసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై నుంచి వచ్చిన వ్యక్తి డేవిడ్ గారు ఉన్నారు. ఆయన తెలుగు, కొంకణి, హిందీ, ఇంగ్లీష్ అలా 7 భాషల్లో మాట్లాడగలిగే వ్యక్తి. ఈ వ్యక్తి అసలు ఆయన పిల్లలు కూడా ఒక ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఆయన ఒక ముంబై నగరంలో ఆయన కొరియర్ సర్వీస్ లాంటి ఒక 7-8 బ్రాంచెస్ ఉన్నా కూడా ఈ రోజు ఆయన విజయవాడ వచ్చేసి ఇక్కడే ఉండిపోవడానికి కారణాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మీరు ముంబైలో ఒక మంచి బిజినెస్ పర్సన్, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో ఎందుకు ఉండదలుచుకున్నారు? ఎందుకు అని అంటే, బాంబే నుంచి విజయవాడ వచ్చిన తర్వాత నాకు పెరాలసిస్ వచ్చింది రైల్వే స్టేషన్లో. అప్పుడు పెరాలసిస్ వచ్చినప్పుడు నా అన్ని 97,000 ప్లస్ మై బ్యాగ్, మై వెల్వెట్, మై సెల్ ఆల్ ఆర్ మిస్సింగ్. అవునండి, హాస్పిటల్కి వెళ్ళినాం. హాస్పిటల్లో మీలాంటి వాళ్ళు ఈ అడ్రస్ ఇస్తే ఇక్కడికి వచ్చింది. మీరు ఇప్పుడు మీ పిల్లలు ఉంటారు, మీ పిల్లల దగ్గర కూడా ఎందుకు ఉండలేకపోతున్నారు? మీ పిల్లలు చూడట్లేదా? మీరు వచ్చేసి ఇక్కడే ఉండాల్సిన ఏమొచ్చింది? అవసరం ఎందుకు వచ్చిందంటే, మా అబ్బాయి మెక్సికోలో ఉంటారు. 10 సంవత్సరాలు అయింది. అక్కడ పెళ్లి చేసుకొని అక్కడనే సెటిల్ అయిపోయిండు. ఆయనకి నాకు సరిగా కాంటాక్ట్స్ లేవు. అంటప్పుడు ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి? బాంబేలో ఉన్నాయి కూడా మొత్తం అమ్మి ఇటు వచ్చిన ఇక్కడ బిజినెస్ చేద్దామని. ఇవి స్టేషన్లో దిగానే ఇట్లా ఇన్సిడెంట్ అయింది, మొత్తం పోయింది. సో దట్స్ వై ఐ కేమ్ హియర్. మీ పిల్లలు ఇప్పుడు మెక్సికోలో ఉన్నారు కదా, వాళ్ళు కాంటాక్ట్ లో ఉంటున్నారా? మీరు ఇలా వదిలేసారా? ఒక్కళ్ళే కాంటాక్ట్స్ అయితే లేవండి. ఇప్పుడు చాలా రోజులైంది లింక్ కట్ అయ్యి. మరి ఇప్పుడు బయటికి వెళ్ళినా ఎక్కడికి అని అన్నట్టు ఆలోచించి మీలాంటి వాడు ఇక్కడికి ఈ అడ్రస్ ఇస్తే వచ్చినాం. మిమ్మల్ని ఈ వృద్ధాశ్రమం వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అయ్యప్ప రెడ్డి గారు? ఈ వృద్ధాశ్రమం అంటే బయట నాకు ఎప్పుడు వృద్ధాశ్రమం గురించి తెలియదు. ఇక్కడైతే మన ఇల్లు నా ఇల్లు అనేది ఇల్లు కన్నా ఇంకా ఎక్కువ మంచిగా చూస్తారు. ఏవి ప్రాబ్లమ్స్ ఉండవు. ఏమైనా సపోజ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, సిక్ ఉన్నదంటే డాక్టర్ని పిలిపిస్తారు ఇక్కడికి. మనం ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అంత ఇది లేకుండా డాక్టర్ కూడా ఇక్కడికే వచ్చి అంతా ఇది చేస్తారండి. మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది? దిస్ ఇస్ వన్ ఆఫ్ హోమ్. అందరూ మన అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు ఇట్లా అందరూ కలిసి ఉంటే అందరూ ఒకటి లెక్క ఉంటారు. మరి మీ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి మేము అడుగుతుంటే. అసలు ఏంటంటే మా పిల్లలు మెక్సికోలో ఉన్నారు, కానీ నేను ఇక్కడ ఉండడానికి ఇలా కొన్ని బాధలు ఉంటాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాధల కన్నా ఇక్కడ ఉంటేనే బాగున్నది అన్నట్టు అట్లా ఐఎమ్ గోయింగ్ టు దట్ వే. ఆ అబ్బాయి ఇంత మంచిగా చూస్తాడా అని ఐఎమ్ థింకింగ్ లైక్ దట్ వే. సో అట్లా అని నాకు ఇప్పుడు ఇంత మంచి ఇది ఇచ్చారు కాబట్టి ఎంత ఇది అనుకోవాలి. మరి అన్నీ పోయిన దగ్గర మళ్ళీ అన్నీ వచ్చినాయి అనుకుంటున్నాను నేను. అన్నీ ఐఎమ్ మిస్సింగ్ ఆల్ ఆఫ్ మై లైఫ్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ సెకండ్ లైఫ్. సెకండ్ లైఫ్ స్టార్టెడ్ అని కాదు, అయ్యింది కూడా. దిస్ ఇస్ 8th month. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? మీకు ఇక్కడ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని నెలలు అయింది? 6 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి కృష్ణలంక బస్ స్టాండ్ దగ్గర మరి కోడలు తొడిపోతే వచ్చామండి. 6 సంవత్సరాలు బట్టి వీళ్ళు ఫ్రీగానే భోజనం పెడుతున్నారు. డబ్బులు తీసుకోవాలి, కౌంట్లు అని
డబ్బులు తీసుకోవట్లే. అలా ఉండవయ్యా చూద్దాం అని అన్నారు. అట్లాగే ఉంటాం, జరుగుతూ ఉంది. మరి మీకు ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? మీ పిల్లలు ఎందుకు చూడలేకపోతున్నారు మీకు? ఇప్పుడు మీ పిల్లలు కానీ మీ మీ మిస్సెస్ కానీ వాళ్ళు ఉంటారు మా కదా. భార్య చనిపోయిందంటే కోడలు పెళ్లి చేసాం, కోడలు చూడలేదు. అది దాన్ని బట్టి ఇక్కడికి వచ్చాం. ఇంటికాడి కంటే ఇక్కడ బాగా దొరుకుతుంది మాకు. రోజు 4 రకాల భోజనాలు, 4 రకాల కూరలు, 6ంటికి టీ, 8:30 టిఫిను, ఏమండే మళ్ళీ 12ంటికి భోజనం, 4ంటికి టీ, రాత్రి 8ంటికి భోజనం. ఈలోపు ఆళ్ళు బిస్కెట్లు వేస్తుంటారు, అవి తింటుంటాం. ఇక్కడ మాకు హాయిగా ఉందంటే చెప్పాలంటే. అది కాల్ టార్చర్ భరించే కంటే ఇక్కడ వచ్చే బెస్ట్ అంటున్నారు. ఏమండే కాల్ పెట్టే టార్చర్ కంటే ఇదే. అంతే. కోళ్ళు చెప్పకూడదు కానీ చీపులు పెట్టి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకేం చెప్పంటారు అంతకంటే? అన్నం పెట్టి మధ్య కూర ఎగరేసేది కాదు, తింటే పోతే పోమని. అది అక్కడక్కడ చాటుకుండా పచ్చళ్ళు తీసుకొచ్చి పెట్టుకుని తీసుకొచ్చి తినేవాళ్ళు, అంత పచ్చడి వేసుకుని. అదే అండి. ఇక్కడ 4 రకాల కూరలు, టైం చాలా బాగా దొరుకుతుంది ఇక్కడ. మట్టి అందరికి ఎవరికి ఏం లొట్లేదు. డబ్బులు లేకపోయినా ఉన్న బట్టలు అసలు ఎవరు డబ్బులు అడగరాళ్ళు. అది ఇస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు. అది నేను 6 సంవత్సరాలు చేరి రూపాయి ఇవ్వాల. అది ఇప్పుడు మీరు మీ పిల్లలు చూసేదానికంటే ఇప్పుడు ఇక్కడే బాగుంది అనిపిస్తుందా మీకు? చాలా బాగుందండి. ఓ పండగ వచ్చినా ఏది వచ్చినా మాకు బాగా దొరుకుతాయి. ఈ రోజు రూపాయి ఇవ్వలేదు. అన్ని కొబ్బరి డబ్బాలు కానీ పేస్ట్లు కానీ అన్ని వాళ్ళే ఇస్తారు. బట్టలు కూడా వాళ్ళే చెప్పాలంటే. అది అలా ఉంటుంది. ఇప్పుడు మీరు సంపాదించిన ఆస్తి మొత్తం కొడుకులకి ఇచ్చారు కదా, వాళ్ళ దగ్గర రానివ్వట్లేదా? కొడుకులు కూడా రానివ్వరండి, రానివ్వరు. గట్టిగా అంటే నా కోళ్ళు నా చేపుచ్చుకుని కేసు పెడతానంది. ఇంకేం చెప్పంటారు ఎడబడితే? ఇదేంటమ్మా అంటే, ఉంటే ఉండు, లేకపోతే చచ్చిపో, నాకు అనవసరం, చేపట్టడం కేసు పెడతానంది. ఇంకేం చెప్పండి? ఇక్కడ ఉంటూ మొత్తంటాం, పోలీసులు కాళ్ళు చేతి ఎరగొట్టి ఏంటి అంటాం చెప్పండి. అది అదేంటి పోలీసు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీది ఏ ఊరు? మీ పేరేంటి? నా పేరు డిబి సుదర్శన్, విజయనగరం జిల్లా కొత్తవలస మండలం. మీరు అంతకుముందు ఏం చేసేవాళ్ళండి? ఇప్పుడు ఉద్యోగం ఏం లేదండి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి హోటల్లో పని చేసేవాడిని. ఇప్పుడు మీరు మీ పిల్లల దగ్గర ఉండట్లేదా? ఇక్కడ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నా పిల్లలకి నాకు కూడా సంబంధం విడిపోయి 15 సంవత్సరాలు అయింది. ఒక కూతురు, కొడుకులు లేరు. ఇప్పుడు మీరు సంపాదించిన ఆస్తి మొత్తం వాళ్ళకి ఇచ్చి ఉంటారు కదా. ఏమీ సంపాదన లేదండి. మీ ఇల్లు మా నాన్నగారు ఇచ్చిన ఇల్లు కూడా మా తమ్ముడికి వదిలేసి వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? సంవత్సరం అయింది సరిగ్గాను. సంవత్సరం 2 రోజులు. మీరు మరి మీ ఊరు ఎప్పుడైనా వెళ్తుంటారా, లేకపోతే ఇక్కడే జీవితం? కరోనా వచ్చిన తర్వాత మా ఇంటికి నాకు ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు. ఇప్పుడు మీకు ఇక్కడ అయ్యప్ప రెడ్డి గారు ఎలా చూసుకుంటున్నారు? ఇక్కడ వాళ్ళు చేసిన ఇప్పుడు నాకే ఇబ్బంది లేదు. బాగానే ఉంది. మీ కుటుంబ సభ్యులు మీకు ఫోన్లు చేస్తూ ఉంటారా? లేదు సార్, ఇంకా అవేవి సంబంధ బాంధవ్యాలు ఏమీ లేవు. ఫోన్లు కూడా చేయట్లేదు. కూతురు ఎప్పుడైనా పిలిచి భోజనం పెట్టారు? కరోనాకు ముందు వెళ్ళేవాడిని, కరోనా తర్వాత ఇంకా వెళ్ళలేదు. అంతే. సంవత్సరం 2 రోజులు అయింది ఇక్కడికి వచ్చి. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీ పేరేంటండి? ప్రసాద్, కృష్ణప్రసాద్. ఏ ఊరు నుంచి వచ్చారండి? మీ పిల్లలు మీకు చూడకుండా ఇక్కడ వచ్చారు? అవునా? మీ పిల్లలు ఏం చేస్తుంటారండి? నేను మ్యారేజ్ ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారా? మీరు 10 సంవత్సరాల నుంచి ఇల్లే భోజనం మొత్తం ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసి పెడుతున్నారు? అంతే. ఇక్కడే సార్ మీకు వచ్చింది. ఓకే సార్, మీది ఏ ఊరు? మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నా పేరు శంకర్ నారాయణ. నాది తమిళనాడు, చెన్నై పక్కన. నేను ఇక్కడ విజయవాడ వచ్చి 25 సంవత్సరాలు అయింది. రోడ్ మీద ఉన్నాను, నేను అడుక్కుంటూ ఉంటే సార్ గారు తీసుకుని వచ్చి ఇక్కడ చేర్పించారు. 10 years అవుతుంది నేను వచ్చి. మీకు మ్యారేజ్ అయి పిల్లలు? ఏం మ్యారేజ్ ఏం కాలేదు, నేను సింగిలే. అవును. ఇప్పటికి మీ వాళ్ళు మీకు కాంటాక్ట్స్ లో ఉంటారండి? లేదు సార్, నేను మానేశాను. మా నాయన చిన్నప్పుడే చచ్చిపోయారు. మా అమ్మ మా చెల్లెలే ఉన్నారు. చెల్లెలు పెళ్లి చేశాను, 2 బిడ్డలు వాళ్ళకి. తర్వాత మా అమ్మ చచ్చిపోయారు.
అక్కడ ఉండలేక ఇక్కడ వచ్చేసాను. సింగిల్గా ఉన్నాను కాబట్టి ఇటు వచ్చే ఇక్కడే ఉండిపోయాను, సెటిల్ అయిపోయాను. మీ చెల్లెళ్ళు అని మీ అందరూ కాంటాక్ట్స్ ఉంటారు ఇప్పటికి? లేదు సార్, మానేసాను. టోటలీ 10 ఇయర్స్ మీద 10-12 ఇయర్స్ మీద అవుతుంది. లేదు సార్, మానేసాను నేను. ఫోన్ అన్ని మారిపోయింది, ఏం లేవు, అన్ని మానేసాను నేను. టోటల్ ఇక్కడే ఉండిపోయాను. మీరు ఎప్పుడైనా మీ ఊరు వెళ్ళాల్సి వస్తుందా, లేదా మీ చుట్టరికాల బంధుత్వాలు ఉంటాయి కదా? ఎవరిని కలవలసి తలుచుకోవట్లే నేను. నాకు ఉన్నప్పుడు వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, నేను ఒంటరిగా ఉన్నాను. నేను మానేశాను వాళ్ళ గురించి ఆలోచించేది. పూర్తిగా 100% ఎవరిని కాంటాక్ట్ చేయకూడదని ఇట్లనే ఉండిపోయాను నేను. ఇదే బాగుంది, ఆశ్రమంలో ఉన్నాను, 10 ఇయర్స్ నుంచి ఉన్నాను, నాకేం బాధ లేదు. మీరు ఈ ఆశ్రమం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 ఇయర్స్ అవుతుంది. అవును, స్టార్టింగ్ నుంచి ఉన్నాం. నేను, మా సార్ గారే నన్ను తీసుకుని వచ్చారు ఇక్కడ, ఓనర్ గారు తీసుకుని వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను నేను. మీ ఆరోగ్య సమస్యలు కానీ ఏమైనా వస్తాయి మొత్తం మేడం గారే చూసుకుంటారు అన్ని. అవసరం అయితే డాక్టర్కి ఫోన్ చేస్తారు, లేదా ఆటో ఎక్కించి మనల్ని హాస్పిటల్ తీసుకుని వెళ్తారు, గవర్నమెంట్ హాస్పిటల్. కానీ ఎమర్జెన్సీ అయితే ఇక్కడ పక్కన ఉన్నారు డాక్టర్లు, ఫోన్ చేస్తే వెంటనే వస్తారు. ఇంకా ఏదైనా ఉంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎక్కడైనా పక్కన ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుని వెళ్తారు మమ్మల్ని. నమస్తే సార్. అయ్యప్ప రెడ్డి గారు, ఇప్పటికి మీరు ఇక్కడ దాదాపు ఒక 20-25 నుంచి 30 మంది దాకా ఉన్నారు. ఈ 30 మందిని మీకు పోషించడం, ఇక్కడ వాళ్ళకి ఉంచడం కూడా మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ అద్దెలు కట్టుకొని వీళ్ళకి పోషించాలి, వాళ్ళకి భోజనం పెట్టి. అసలు మీకు ఈ ఆలోచన వృద్ధాశ్రమం పెట్టాలని ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? ఈ ఆలోచన అనేది ఫస్ట్ అయితే నాది కాదండి. 2015లో నాకు మ్యారేజ్ అయింది. మా మామయ్య గారి పేరు వల్లిమల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన ఆశయం ఇది. 2016లో మేము స్టార్ట్ చేసాము. ఒక 3 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డాము. సొంత డబ్బులే మొత్తం పెట్టుకొని స్థలాలు అమ్మేసుకొని అట్లా నడుపుదాము అని చెప్పేసి నిర్ణయించుకున్నాము. ఆయన మా మామయ్య గారు కోవిడ్ టైంలో చనిపోయారు. చనిపోయిన తర్వాత మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఆగిపోదామని ఆలోచన ఉంది. కానీ దాతలు ఉన్నారు మాకు, ఆ దాతలు నిలబెడతారని నమ్మకంతోనే ముందడుగేసి మా అత్తయ్య గారి సహాయంతో నడుపుతూ ఉన్నాం సార్. ఇప్పుడు మీరు ఒకళ్ళిద్దరు పోషించాలంటేనే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ చూసారా, ఒక ఉద్యోగస్తుల తల్లిదండ్రులు కానివ్వండి, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు, లేకపోతే వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్న సంపాదించి బిడ్డలు ఇచ్చిన తర్వాత కూడా బిడ్డలు కూడా బయట పంపించే పరిస్థితులు ఏర్పడింది. కానీ మీరు వీళ్ళందరినీ దగ్గర గుండెల్లో పెట్టుకుని నేను మాట్లాడుతుంటే వాళ్ళ కన్నీళ్ళు వస్తున్నాయి. కొంతమంది బాధ వర్ణాతీతంగా ఉన్నారు. వాళ్ళు ఇలాంటి బాధలు పడినప్పుడు మీ మనసు కలుగుతుందా, లేకపోతే ఇంకా నేను సేవ చేయాలి అని చెప్పి ఆలోచన ఏముందా? చేయాలనేది కోరిక సార్. అది ఒక ఉద్యమం లాగా స్టార్ట్ చేసాం. అసలు చేయాలి, 100 మందిని పెట్టాలి అనేది మా మామయ్య గారి డ్రీమ్. అదే ఆశయంలో మేము కూడా నడుద్దామని చెప్పేసి ఆ బాటలో నేను, మా మిస్సెస్, మా అత్తయ్య గారు అందరూ నిలబడి సేవ చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ దాతల దయ, ఇంకా దాతల సాయంతో చేయాలి. ఇంకొక మాట ఏంటంటే, వీళ్ళ గురించి ఒక మాట చెప్పాలన్నా మాకు కొంచెం వాళ్ళ పిల్లలకు తెలిసి వాళ్ళు ఎక్కడ బాధపడతారా అనేది వీళ్ళు బాధపడుతూ ఉన్నారు. మీరు ఇలా చూస్తే అనిపించే ఉంటది, వాళ్ళ కళ్ళెమ్మ నీళ్ళు వస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ పిల్లలకు తెలిస్తే ఇట్లా ఎందుకు మాట్లాడావు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారేమో. అది కూడా ఒక తల్లిదండ్రులు చూడండి, పిల్లలు ఉద్యోగాలు చేసి సంపాదించే రేపు పొద్దున వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లల దగ్గర నుంచి ఇదే భవిష్యత్తు ఎదురవుతుంది కదా. వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు చూడనప్పుడు మీకు ఫోన్లు చేస్తుంటారు, వాళ్ళ పిల్లలు మీకు ఫోన్లు చేస్తుంటారు. ఇప్పుడున్న 22 మందిలో ఒక 5-6 చేస్తారు సార్. మిగతా వాళ్ళు ఎవరు చేసేవాళ్ళు ఎవరు లేరు. కోడళ్ళైనా కొడుకులైనా కొంతమంది కొడుకులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎవరు లేకున్న వాళ్ళు ఉన్నారు, అనాథలు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. మన పోలీసు వారి ఆధ్వర్యంలో ఒక 4-5 జాయిన్ చేశారు. ఏదన్నా చనిపోయిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మేమే పూర్తి చేస్తాం. వాళ్ళ తాలూకు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి ఇంటిమేషన్ ముందు రోజు ఇచ్చేసి వాళ్ళు వచ్చిన తర్వాత కార్యక్రమం పూర్తి చేస్తాం. అంతా. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, మీకు పోలీసుల నుంచి కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న లీడర్స్ తో మీకు ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? పోలీస్ వాళ్ళ ద్వారా అయితే మాకు ఏదన్నా మిస్సింగ్ కేసులైనా, ఇక్కడ ఎవరన్నా నది దగ్గర దూకడానికి, కృష్ణానది చాలా రేరుకి వస్తూ ఉంటాయి కేసులు. అట్లాంటి సమయంలో మన భవానీపురం పోలీస్ వారు మన దగ్గర వెంకట సాయి శ్రీ వృద్ధాశ్రమం భవానీపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో ఉంది అనేది మంచి నోటెడ్. ఇక మన దగ్గరే తీసుకొచ్చి మన సిఐ గారైనా ఎస్ఐ గారైనా వదిలిపెడుతూ ఉంటారు. మేము దాని దగ్గర సేవ కూడా అంతే చేస్తూ ఉంటాం. మాకు అందుబాటులో ఉంది. కాకపోతే మాకల్లా ఒక నీడ అనేది ఏర్పాటు చేసుకోవాలి మా కోరిక. 25 మందికి మాకు ఇక్కడ వాళ్ళు పాపం
ఇబ్బందులు పడతా కొంచెం వాళ్ళు చెప్పట్లేకపోతున్నారు, కానీ మంచాలు వేసుకోవడానికి పనుకోవడానికి కొంచెం నైట్ అయితే ఇబ్బందిగానే ఉంటుంది. మేము ఒక నీడ కోసం చూస్తున్నాం, అది దాతల సహాయ సహకారాలతో అందించాలని కోరుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మీకు ఒక ప్లేస్ చూసుకుంటే దాంట్లో మీరు దాతలు సహాయం చేస్తే మీరు ఎంతో మేము నిర్మించుకోవాలనుకుంటున్నాం. ఆ. ఇప్పుడు మీరు ఇక్కడ ఇక్కడ చూస్తుంటే మీకు కూడా కొంచెం తినడానికి కానీ కొంచెం చూడడానికి కూడా మీకు ఇబ్బంది ఉంటుంది కదా. ఇక్కడ మీ బ్యాంకు దాతలు ఉంటారు కొంతమంది, ఇప్పుడు విదేశాల్లో మా ఛానల్ ద్వారా విదేశాల్లో ఉంటారు, కొంతమంది ఈ స్టేట్ లో ఉంటారు. వాళ్ళు మీకు సహాయాలు చేయాలంటే వాళ్ళకి ఒక బ్యాంక్ అకౌంట్స్ అయినా వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి మీ అకౌంట్స్ ఉంటే చెప్పండి, మీ ఫౌండర్ ద్వారా మేము వాళ్ళకి చెబుతాము, వాళ్ళు సహాయ సహాయం అందిస్తే చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ ఇంత మంది ఉన్నారు కదా, ఇంకా వచ్చినా కూడా మీరు వాళ్ళకి దగ్గర చేసుకుంటారా, ఇంకా జాయిన్ చేస్తూ ఉంటారా? చూస్తామండి, కంపల్సరీ మేము జాయిన్ చేసుకుంటాం. 100 మంది అనేది మా డ్రీమ్. ఇంకా 100 మంది మేము పోషించగలుగుతాం అనే నమ్మకం మాకుంది. కాదే దాతల సహాయ సహకారాలతో అందించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ కూడా దాతల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఫంక్షన్స్ అయినా లేకపోతే పార్టీస్ అయినా మిగిలిన ఫుడ్ అయినా ఇక్కడ తీసుకొచ్చి ఇస్తారు. పుట్టినరోజు ఫంక్షన్లు అయినా, జ్ఞాపకార్థాలు, ఇట్లాంటి అన్ని ఎకేషన్స్ ఏవైతే వాళ్ళ ఇంట్లో సందర్భం చేసుకోవాలనుకున్న దాతలంతా మనకు ముందుగా ఇంటిమేషన్ ఇస్తారు. ఇచ్చి ఇట్లా మీరే ప్రిపేర్ చేయండి, ఎంత అని చెప్పేసి అడుగుతారు. మేము ప్రిపేర్ చేస్తాము. లేదు వాళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వాళ్ళ చేతుల మీదుగా వడ్డించుకునే అవకాశం కూడా ఉంది. ఓకే సార్. ఇప్పుడు ఫైనల్లీ ఒకటి అడుగుతున్నాను సార్, మీకు ఇక్కడ ఇంకా 100 మంది దాకా మీరు జాయిన్ చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ లేదు కదా, అయినా మీరు జాయిన్ చేసుకుంటానికి మీ సౌహృదాలకి థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న దాతలు మీరు ఏమైనా సరే మీరు ఈ శ్రీ వెంకట సాయి శ్రీ వృద్ధాశ్రమ సేవా సంఘానికి ఏమైనా దాత సహాయం, అన్నదానం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఆర్థిక సహాయం చేద్దాం అనుకుంటే, వాళ్ళు వెంకట శ్రీ సాయి అనే ఒక సేవా సంస్థ ఉందండి. దానికి మీరు అందరూ వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ కానీ లేకపోతే మీ సేవా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటే మీరు భవానీపురం వచ్చేసి వాళ్ళ దగ్గర వెళ్ళి సేవా కార్యక్రమాలు చేయవచ్చు. లేకపోతే వాళ్ళ అకౌంట్ నెంబర్ అనేది మీకు మేము స్క్రిప్ట్లో ఇస్తామండి. ఆ స్క్రిప్ట్లో మీరు ఆ అకౌంట్స్ అనేది వాళ్ళకి, మీరు ఎవరి పేరు మీద సహాయ సహకారాలు అందిస్తాం అనుకుంటే వాళ్ళ పేర్లు ఇక్కడ ప్రచురిస్తారు. ఎవ్రీడే మీ పేరు చెప్పేసి వాళ్ళకి అన్నదానము, వాళ్ళ బట్టల దానము, ఏది చేయాలనుకుంటే మీ ఇష్టం. మీరు ఈ ఒక్క దానం చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పరు. అన్నదానం చేయవచ్చు, బట్టలు ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళు పౌష్టికాహారం అందించవచ్చు అని చెప్పేసి కూడా అయ్యప్పరెడ్డి గారు చెప్పారు. మీరు తోచినంత సహాయం మాకు చేయండి, ఇళ్ళకి ఆర్థికంగా నిలబడండి, వాళ్ళకి సేవ చేసే భాగ్యం మాకు ఇవ్వండి అని చెప్పేసి మీరు కూడా పొందండి. సేవ చేసే భాగ్యం మీరు కూడా పొందండి. మీరు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ మాకు పంపించవచ్చు. ఇక్కడ మేము ఉన్న దాంట్లోనే మేము పోషించడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా ఆయన మాటల్లో ఉన్నాం. నమస్తేనమ్మ. అమ్మ, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సేవా ఆశ్రమం పెట్టడానికి ప్రధానమైన లక్ష్యం ఏంటి? ఇది మా వారి కోరిక సార్. ఆయనకి సేవ చేయాలని ఎంతో కోరిక. ఆయన మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ చేస్తా ఇలా సేవ చేయాలని వెళ్ళని ఇక్కడ ఒక ఇల్లు తీసుకొని అందరినీ గ్యాదర్ చేసి తీసుకొచ్చారు. అట్లాగే ఒక 5 సంవత్సరాలు బాగానే ఆయన ఉండి సేవ చేశారు. కరోనా టైంలో చనిపోయారు ఆయన. అప్పటి నుంచి నేను మేము అందరం కుటుంబ సభ్యులమే చూసుకుంటున్నాం. వాళ్ళకి ఇబ్బందులు అంటే పడుకోటానికి ప్లేసు, వాళ్ళకి కొంచెం మంచిగా అటు ఇటు తిరగటానికి, వాకింగ్ చేయటానికి సరైన స్థలం లేదు. అందరూ పిల్లలు వదిలేసేస్తారు, కనీసం ఒకళ్ళు కూడా రారు, ఫోన్లు కూడా చేయరు. ఇక ఎవరు లేని వాళ్ళకి మేమే అన్ని దహన సంస్కారం కానించి వాళ్ళు బెడ్లో ఉన్న ప్రతి కార్యక్రమం మేమే చేస్తున్నాం. వారి పిల్లలు కూడా వచ్చి చూసి వెళ్ళాలని ఫోన్లు చేస్తాం, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం. అయినా ఒకళ్ళు వస్తున్నారు, ఒక్కొక్కరు రావట్లా, అలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఏం మెడిసిన్ అన్ని దాతలు సహాయం చేస్తున్నారు. మాకు ప్లేస్ లేక మేము ఇంకా 100 మంది దాకా సేవ చేయాలనుకుంటున్నాం. అది మా వారి కోరిక. ఇంకా ముందు ఇంకా ఎక్కువ జనానికి సేవ చేయాలని మా కోరిక. ఆశ్రమంలో వచ్చి ఇబ్బందులు అంటే వాళ్ళకి ఏమీ లేవు, వాళ్ళ పిల్లలదే వాళ్ళ బాధ అంతే. కొద్దో గొప్ప మేము తీర్చగలుగుతున్నాం మా శక్తి మేరకు. ఇంకా అది అట్లా ఆ మనిషికి ఆ కోరిక ఉండడం, నేను సేవ చేద్దాం అన్న ఆలోచన ఉండడం గొప్ప ఆలోచన అమ్మా. కానీ వాళ్ళ కని పెంచి వాళ్ళకి ఉన్నత స్థితిలో తీసుకెళ్ళి వాళ్ళకి
లక్షల రూపాయలు అంటే దారి పోసి చదివించి వాళ్ళ ఉన్న స్థాయిలో ఉన్నా కూడా పట్టించుకోకుండా ఉండే వాళ్ళకంటే మీరు 100% బెస్ట్. కానీ మీరు ఇంకో 100 మందిని కూడా మేము సేవ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. మాకు ప్లేస్ లేక మేము వెనకడుగు వేస్తున్నాం. ఆ రెంట్లు కట్టుకోలేక, ఇది రెంట్కి నెలకి 16,000 రెంట్. ఇంకా తీసుకోవాలని ఉంది, కానీ రెంట్లు తీసుకొని మెయింటెనెన్స్ చేయలేక దాతలు సహాయం చేస్తే ఇంకా మేము ముందుకెళ్తాం. వీళ్ళకి ఇంకా నీడనిచ్చి కొంచెం పెద్దగా చూడాలని అనుకుంటున్నాం. ఓకే సార్. ఇదండి చెప్తున్నారు. మాకు దాతల సహాయం ఉంటే ఇంక 100 కాదు 200 మంది అయినా మాకు దగ్గరుండి కూడా చూసుకుంటాం, సేవ చేస్తాము. మాకు ఎవరైనా ఉంటే ప్లేస్ ఇస్తే దాంట్లో షెడ్ వేసుకొని నిర్మాణం చేసుకొని దానికి మేము ఇంకో 100 నుంచి 200 మందికి మేము సేవ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. ఎవరైనా దాతలు ఉంటే స్పందించి మాకు ఫోన్ చేయగలరు, లేకపోతే విహారీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తే మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మేడం గారు చెప్పారు. ఇంకా మీరు ఎలాంటి సహాయం చేసిన దాతలు కూడా మీరు ముందుకు రావాలండి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దయవుంచి కూడా విహారీ మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే, ఇక్కడ ఉన్న వృద్ధులు, వయోవృద్ధులు, అనాథలు ఉంటారు, వాళ్ళకి సహాయం చేయండి. సహాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.